హాయ్ అండి. రైస్ వండుకోండి. వేడి వేడి రైస్, కొంచెం రైస్ పొడి పొడిలాడేటట్టు వండుకోవాలన్నమాట. రైస్ ఒక గిన్నెలో వేడి వేడి వేసి చూడండి. చింతపండు పులిహోర గురించి చెప్తున్నాను నేను. పులుసు ఇలా పీసులు తొక్కలు విత్తనాలు ఏం లేకుండా చింతపండు నీట్గా చేసుకొని బాగా కొంచెం సాల్ట్, కొంచెం చిన్న బెల్లం ముక్క వేయండి. టేస్ట్ అద్దరిపోయేలాగా వచ్చింది అనమాట. పచ్చిమిర్చి ఘాటు పెట్టేసి బాగా ఉడకపెట్టుకొని అన్నంలో పోసి పులుసు బాగా అన్నానికి పట్టిన తర్వాత అప్పుడు పోపేసి కలపండి. చింతపండు పులిహోర అద్దరిపోయింది అనమాట. ఏముందంటే అందరూ చేసే చింతపండు పులిహోరే కదా, మీరు చెప్తున్నారు స్పెషల్గా అనుకోమాకండి. చింతపండు పులిహోర టేస్ట్ ఎక్కడుందో తెలుసా? ఈ కలిపే చేతితో వచ్చింది అనమాట. అద్దరిపోవాల్సిందే. ఒక్కొక్క చేతి రుచి అలా ఉంటుంది అనమాట. మా ఇంట్లో అందరూ చింతపండు పులిహోర చేయి, చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే అని అడుగుతారు. వేరే పదంలో చెప్పాలంటే దమ్ము చింతపండు పులిహోర కలిపి చేతిలో ఉందన్నమాట. టేస్ట్ చిన్న టెక్నిక్తో టేస్ట్ అద్దరిపోయేలా వచ్చింది. ఒక పచ్చిమిర్చి కలపండి, ఒక ముద్ద పెట్టుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి తిని చూడండి. అమోఘం అనిపించింది. చూడండి, నేను తిని చూపిస్తాను. అమృతం అనమాట. ఓకే, ఇంకెందుకు లేటు, మీరు వెంటనే ట్రై చేసేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.